నమస్కారం. నేను మీ శిల్పా చక్రపాణి రెడ్డిని. మీకందరికీ తెలుసు రాజకీయాలకు ఎందుకు వచ్చానన్న విషయాన్ని. మీకు తెలుసు అనే విషయాన్ని మీకు తెలుసు. నేను సేవ చేయడానికి వచ్చాను తప్ప ఏదో లాభార్జన కోసమో ధనార్జన చేయడానికి అది రాలేదు. రాజకీయం అంటేనే నాకు సేవ అనే భావం, సేవాత్మకతతో నాకు ఆనందం దాంట్లో ఉన్నాయి. నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎక్కడే కానీ ₹1 ఈరోజు కూడా ప్రమాణం చేసి మల్లికార్జున చెప్తాను. నేను ఎవరిని దోచుకోవడం లేదు, ఎవరిని నేను దాచుకోవడం లేదు. ఈరోజు నా పైన పోటీ చేస్తున్నటువంటి గుడ్డా రాజశేఖర రెడ్డి గారు నా మీద ఎన్నో అవినీతి ఆరోపణలు చేశారు. దాన్ని నిరూపించుకోగలిగితే శాశ్వతంగా రాజకీయ సన్యాసం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ మాట గట్టిగా చెప్పదలుచుకున్నాను. ఎన్నో రకాల పేపర్ల ద్వారా ఏదో దొంగ ఇల్లు పంచి కూడా ప్రచారం చేశారు. ప్రజలు నమ్మే పరిస్థితి కూడా నమ్మరు కూడా. చక్రపాణి రెడ్డి నీతి నిజాయితీ గురించి ప్రతి ఒక్క నా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఈరోజు ఒక నమ్మకం, శిల్పా చక్రపాణి రెడ్డి అంటే ఒక నమ్మకం. నేను వచ్చింది ఆ నమ్మకంతోనే, ప్రజలపైన నమ్మకంతో ఈరోజు వచ్చాను. అందుకే నాకు 39,000 మెజార్టీతో గెలిపించిన ప్రజలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తాను. ఈసారి కూడా మళ్ళీ భారీ మెజార్టీతో గెలిపిస్తానని, అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన పిల్ల రాజకీయాలతో ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అతను ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి అద్భుతమైనటువంటి పాలన చేస్తూ ఉన్నారు. అటువంటి వాని పైన ఈరోజు కక్షపూరితమైనటువంటి ఒక టీంతో, కూటమితో జతకట్టి చేయలేనటువంటి అసాధ్యం కానిటువంటి హామీలను ఎన్నో హామీలు ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమ పథకాలకి శ్రీలంక అవుతుందన్నవాడు దానికంటే రెట్టింపిస్తానని ఈరోజు ప్రజలు నమ్మబలిగే విధంగా చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మే పరిస్థితులు ఉన్నారా? మళ్ళీ ఆయన అమెరికా చేయగలుగుతాడా? కాబట్టి ప్రజలారా మీరందరూ గమనించండి. గూటపు వాగ్దానాలు, నమ్మశక్యం కాని మాటలు మీరు నమ్మి మోసపోవద్దని కూడా కోరుతా ఉన్నా. మీరు ఓటు వేసే ముందు మీ కుటుంబ సభ్యులు ఒక్కసారి కూర్చొని ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు తేడా గమనించండి. ఈ వాలంటీర్లు లేకపోతే మళ్ళీ పాత రోజులే వస్తాయి. తప్పకుండా జన్మభూమి కమిటీలు వస్తాయి. ఆ రోజు కప్పం కట్టండి ఆ జన్మభూమి కమిటీలకు, మనకు సంక్షేమ పథకాలు అందవు. ఇది సంక్షేమ పథకాలు, ఇన్ని సంక్షేమ పథకాలు అనే ఆలోచన ఈ రోజు చంద్రబాబు నాయుడికి రాలేదు. ఇన్ని ఆలోచనలతో పేదలకు సహాయం చేయాలనే వ్యక్తితో ఒక్కడుగా ఈరోజు ముందుకు వచ్చారు. వాళ్ళు జత కట్టి ముగ్గురు తోడై ఈరోజు ఎన్నో రకాలుగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేక ఈరోజు రకరకాలైనటువంటి పుకార్లు గుర్తించి ఈరోజు ఓట్లు వేయించుకోవాలని ప్రయత్నం చేస్తాం. మీకు అందరికీ తెలుసు, ముస్లింలు కూడా 4% రిజర్వేషన్ గురించి మనం ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం. ఇది ఆ రోజు తెచ్చుకోవడం ఎంత గొప్ప, ఈరోజు పోగొట్టుకోవాలంటే 1 నిమిషం చాలు. ముస్లిం సోదరుల మీరు కూడా ఆలోచించండి. మీ నిర్ణయాన్ని తగిన సమయంలో మీరు మీ పెద్దలతో ఆలోచించుకొని మీ నిర్ణయాన్ని మీ యొక్క కుటుంబాలను కాపాడుకోమని కోరుతూ, మీ చక్రపాణి రెడ్డిగా మేము ముందుకు వస్తూ ఉన్నాం. 19వ తారీఖున జరిగే ఎలక్షన్లలో మీరందరూ కూడా, మీ కుటుంబాలన్నీ కూడా నేను మేలు చేశానని మీరు నమ్మగలిగితే మీరు నాకు ఓటేయమని మనసారా ప్రార్థిస్తూ ఉన్నాను.